హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ ఏంటో తెలుసా? చిక్కుడుకాయ వేపుడు అనమాట. సో నేనైతే ఫస్ట్ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు నేను 4-5 విజిల్స్ వచ్చే వరకు నేను ఇది ఉడికించుకున్నాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా తాలింపు పెట్టేసుకుని తర్వాత ఇంకా మనం చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. ఇలానే ఏదైనా మనం ఫస్ట్ ఉడికించేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో మీకు నేను ఆవాలు జీలకర్ర అంతా వేసేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకే? సో ఎస్, ఇప్పుడైతే మనం ఆయిల్ వేసాం. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్ అన్నాక తర్వాత వాటిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసాను. చక్కగా మనం చిక్కుడుకాయలని తీసి ఒలిచి ఉడికించుకోక ముందు చిక్కుడుకాయలని కడిగేసి శుభ్రంగా తర్వాత ఒలిచి 2 వైపులా ఒలిస్తే కనుక మనకి అందులో పుచ్చు కూడా ఒక్కొక్కసారి పురుగులు కూడా వస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేసాక మనం తొందరగా అయిపోతుంది. ఇంకా తర్వాత తాలింపులాగా పెట్టేసుకుని అందులో ఉప్పు కారం ఇది వేసేస్తే ఇంకా అంతే, అయిపోయినట్టే. ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. ఇందులో అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఉడికింది. దీంతోపాటు కొంచెం ఉడికితే ఆ ఉప్పు కారాలు కూడా దీనికి అండి మంచి రుచి వస్తుంది. ఇప్పుడైతే హైలో పెట్టేసుకుందాము. హైలో పెట్టేసాను. సో ఎస్, ఇది కొంచెం మంచిగా ఉడికిపోతే మనకి చిక్కుడుకాయ వేపుడు అయిపోయినట్టే. వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోతే మనకి ఇంకా చిక్కుడుకాయ వేపుడు రెడీ. దీన్నే మనం టమాటా వేసి కొంచెం గ్రేవీగా చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయిపోతుంది, అంతే తేడా. సో ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత మనం చూద్దాం. సో ఎస్, మనకైతే మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. సో మనకి చిక్కుడుకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. నేను మర్చిపోయా చెప్పడం. అండ్ మనం ఉల్లిపాయలు కూడా వేయించుకుంటే ఇంకా శుభ్రంగా హ్యాపీగా టేస్టీగా ఉండబోతుంది. అండ్ మనకి కరివేపాకు పొడి అలాగే పల్లీలు అండ్ నువ్వుల పొడి కూడా వేసాను. అద్భుతం. ఇంకా వేడి వేడి అన్నంలో అలా కలుపుకుని తింటుంటే ఆహా వావ్ అనిపిస్తుంది. సో ఇలాగే మీరు కూడా చేసుకుని కమెంట్స్ చేయండి. అండ్ మరొక విషయం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే సేఫ్.